ఈ బైబుల్ తేనెగూడు, ఈ బైబుల్ రుచి మధురము. పాడండి. తేనెగూడు, ఈ బైబుల్ చదివి చూడు. తేనె కంటే తీపి జుంటె తేనె దారాలు, బంగారం మేలిమి బంగారం. తేనె కంటే తీపి జుంటె తేనె దారాలు, బంగారం మేలిమి బంగారం. ఈ బైబుల్ తేనెగూడు, ఈ బైబుల్ రుచి మధురము. ఈ బైబుల్ తేనెగూడు, ఈ బైబుల్ చదివి చూడు. చెప్పండి. కాబట్టి చెప్పండి. ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ బలలోనిది త్రాగవలెను. కీర్తనల గ్రంథం బల్ల కిందగా 2 మాటలు. కొంచెం మరి టైం తక్కువైనా ఎక్కువైనా తిట్టుకోకండి. 4 పాయింట్లు చెప్పి ఆ రాళ్ళు ఉండిపోయాయి. బోల్డ్ రాళ్ళు ఉన్నాయి, సజీవమైన రాళ్ళు. ఆ రాళ్ళలో నుంచి 7 వస్తాయి. నీరు, నూనె, తేనె, పాలు, రక్తము, ద్రాక్షారసం. ఆ 7 భాగాలు ఆ రాతిలో నుంచి రావాలి. అవి సజీవమైన రాళ్ళు. ఎప్పుడైనా దేవుని చిత్తమైతే చూద్దాం. కీర్తన గ్రంథం 45 అధ్యాయం. దానికి ముందుగా ప్రకటన గ్రంథం. త్వరగా కొంచెం మీరు నాకు ముందుగా స్పీడ్గా అందించండి. కొంతమందికి కొంచెం కష్టంగా ఉన్నా, కష్టమేం కాదు. మీరు అందరూ బాగా హెబ్రోన్ ఫెలోషిప్ అంటే చక్కగా వాక్యంలో పెంపారిన వారు. ఎంతమంది తెలియకపోతే కొత్త వారికి తెలియవచ్చు, కానీ మన సహవాసంలో ఎవరు నిలబడినా దేవుడు వారిని వాడుకుంటాడు. ఎందుకంటే యథార్థంగా మనం జీవించుతాం కాబట్టి అని అనుకుంటున్నాను. 21 అధ్యాయం 9వ వచనం మధ్య భాగం అందరం కలిపి చదువుకుందాం. ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపేదనని నాతో చెప్పి, మళ్ళీ ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపిస్తాను. యేసయ్యా వందనాలు. ద్వారా పాల్గొని దేవా, మరి ఇంతవరకు ఆరాధనలో నీ పిల్లలు ఎంతో చక్కగా ఆరాధన చేశారు. నీకు ఇష్టమైంది ఆరాధనే. అలాగే మేము కూడా నీ రక్త మాంసంలో పాలు పొందాలి యోగ్యముగా. లేకపోతే ఎంతో మరి భయంకరమైన పరిస్థితి. క్షమించండి. వారు మళ్ళీ ఎక్కడెక్కడో తిరిగాం, ఏవేవో చూసాం, ఏవో ఆలోచించాం. మీ దగ్గరికి వచ్చినప్పుడు మమ్మల్ని మేము పరీక్షించుకోవాలి. మమ్మల్ని మేము తీర్పు తీర్చుకోవాలి. అప్పుడు మీరు తీర్పు తీర్చరు. కాబట్టి అవి మేము ఒకసారి జ్ఞాపకం చేసుకుని క్షమించు. నీ దగ్గర పాప క్షమాపణ పొంది నీ బలలో చేయబెడితే మీరు ఆనందిస్తారు. అందులో భాగంగా నా పిల్లల్ని నన్ను కూడా దీవించు. కొద్ది మాటలు దయచేయి. యేసునామములో నడుచున్నాను తండ్రి. జాగ్రత్తగా వింటారా? గొర్రెపిల్ల యొక్క పెండ్లి భార్యకు ఉన్న లక్షణాలు చెప్తాను, జాగ్రత్తగా మీరు వినండి. యోహాను పరలోకం వెళ్ళిన తర్వాత పద్మాసు దీపంలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుండగా దేవుడు అతన్ని పరలోకానికి, పరదేశంలోకి తీసుకెళ్ళిపోయి ఒక అమ్మాయిని చూపించాడు. జాగ్రత్తగా ఆలకించాడు. కిందకి చూపించాడు. భూలోకంలో చూడల్లా అమ్మాయి ఎంత బాగుందో అన్నాడు యోహాను. ఎవరు ఆ అమ్మాయి అని యోహాను అడిగాడు. ఆ అమ్మాయి ఎవరంటే, రేపు అమ్మాయికి పెళ్లి కాబోతుంది. ఎవరితోనంటే, ఇదిగో గొర్రె పిల్లతోని ఆ పెండ్లి. మరి అమ్మాయి ఎలాగుంది ఈ భూలోకంలో? అది జాగ్రత్తగా వినాలి. మరి మీకు అర్థం అవ్వాలని ఆశ. కాబట్టి మనం బల్ల ఎవరు తీసుకోవాలి, ఎవరికి ఇవ్వాలి? 4 మాటలు చెప్తాను. చాలామంది తీసుకుంటారు, తీసుకోకపోతే మీ ఇష్టం. యోధా తెలుసు వాడు తీసుకోకూడదని తీసుకున్నాడు. తెలీదా యోధాకి? నేను వేసుకొని అమ్మేస్తాను అరగంటలని తెలీదా? తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? పక్క వాళ్ళు చూసి అడుగుతారు, ఏమైనా తీసుకోలేదు, సినిమాకి వెళ్ళావా, అబద్ధం ఆడావా అంటాడు. భయంకీడు తీసుకున్నాడు. ఎలాగో దొంగడు నేను. యేసుప్రభుకు తెలుసు కదా యేసుప్రభు ఎందుకు ఇచ్చాడు మీరు చెప్పాలి. యేసుప్రభు తెలుసు కదా ఆడు దొంగ. మనకంటే తెలియదు, వాళ్ళు ఇచ్చిన వాళ్ళు తెలియదు. మీరు అలాంటి వాళ్ళు మాకు తెలియదు. కానీ యేసుప్రభుకు తెలుసు కదా. ఎవరికి? యోధా ఎలాంటి తెలుసు కదా. ఆడికే ముందు ఇచ్చాడు. ఆడికి ఎందుకు ఇచ్చాడు చెప్పండి. ఇవ్వచ్చాడు అలాగా అంటారు మీరు. ఇవ్వచ్చా? వాళ్ళకి ఇచ్చావు, వాళ్ళ ఆవిడని ఇచ్చావు, మీ ఆవిడని ఇచ్చావా అని అంటారు చాలామంది. ఎందుకు ఇచ్చాడంటే అది తీసుకున్న తర్వాత అయినా ఆడు హృదయంలో
మార్పు వస్తుందేమో, పశ్చాత్తాపం కలుగుతుందేమో, ఇలాంటి భూమి మీద పుట్టకపోతే ఉండగా మంచిదని ఆ మాటని అనకూడదేమో అని ఆడికి ఇచ్చాడు. అది రాత్రి వేళ. రాత్రే బాగా పుచ్చుకుని వెళ్ళిపోయాడు ఊరి మీదకి. పగలు కూడా కాదు, రాత్రి వేళ. కాబట్టి బల్ల ఎవరికి ఇవ్వాలి, ఎవరు తీసుకోవాలి? చాలా కొంచెం గాబరపడొద్దు, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. అయినా మీకు చెప్తే ఆశపడుతున్నాను కొద్ది మాటలు. కాబట్టి బల్ల ఎవరికి ఇవ్వాలి, ఎవరు తీసుకోవాలి? అసలు ఈ బల్ల ఎవరు తయారు చేశారు? సామెతల గ్రంథం. ఈ బల్ల ఎవరు తయారు చేశారు? ఎప్పుడు తయారు చేశారు? ఎక్కడికి పంపారు? 4 త్వరగా మీరు చూస్తే కొంచెం స్పీడ్గా నాకు సహకరించండి, ఎందుకంటే అరగంటలో చెప్పవలసిన మాటలు కావివి. నేను రాసుకొని రాలేదు, నేను దేవుడు నాకు వేసి వచ్చి చెప్పి వెళ్ళిపోతాను. నేను 9వ అధ్యాయం సామెతల గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనం అందరూ చదువుదామా? 4వ వచనం, జ్ఞానం లేనివాడా ఇక్కడికి ఎక్కిరమ్మని ప్రకటించుచున్నది, తెలివి లేని వారితో అది ఇట్లోనుచున్నది. వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారాన్ని, అంటే ఎవరు తీసుకోవాలా? జ్ఞానము కలిగిన వారు. జ్ఞానం లేనివాడు ఏం చేయాలా? దేవుని దగ్గరికి రావాలి. తెలివి లేని వారు రావాలి. అదేమిస్తుంది? చదవండి. నేను కలిపిన ద్రాక్షరసమును పానము చేయుడి, ఇక జ్ఞానము లేని వారు ఉండక, అంటే ఇదేమిస్తుంది? చెప్పాలా? జ్ఞానం ఇస్తుంది. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? కలరుజమ్మ యెహోవా యందు ఈ బైబిల్ కలిగి ఉంటే జ్ఞానం. చెడుతనం అసహించుకోవడమే, పాపాన్ని చూసి పారిపోవడమే, అదే జ్ఞానం. మరి ఇంకేంటి? ఉడిపోయే వరకు పాపాన్ని చూసి పిసిగేస్తుంది. పాపం చూసి పారిపోయింటే ఇటు తెలివైన కూడా పారిపోయాడు, తప్పించుకున్నాడు రా అని అంటారు. అది జ్ఞానం. అది కావాలంటే నువ్వు బలలో చేయబెట్టాలా. ఇది నేను కలిపింది కాదు, ఆయన కలిపింది కాదు, ఆయన సిద్ధపరిచింది. నేను కలిపిన ద్రాక్షరసం వచ్చి మీరు తాగండి రా. కాబట్టి ఎవరికి ఇవ్వాలా? ఎక్కడి నుంచి పంపించాడు? ఆదికాండం. త్వరగా ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుండి వచ్చాడండి ఒక వ్యక్తి కోసము. షాలేము రాజు అంటే ఎవరు? యేసు ప్రభు. తీయమంటారా? మళ్ళీ పొద్దుపోతుంది ఇవన్నీ చెప్తే. వంశావళి లేనివాడు, తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, ఆది అంతము లేనివాడు. ఆయన వంశము లేదు, అందుకే మనకు వంశం ఇచ్చాడు. ఆయన వంశం ఏం వంశం? వేశ్యల వంశం అయింది అంతా కూడా. ఇవి చెప్తాను, అదే సబ్జెక్ట్, జాగ్రత్తగా ఆలకించండి. మనం అందుకే ఆయన వంశంలోకి తీసుకున్నాడు. యేసుప్రభు యెహోవా దేవుడు మనం తీసుకోలేదు. యేసుక్రీస్తు ద్వారా మనం దత్తపుత్రులమయ్యాం. మన అంగీకరించాడు, దత్త తీసుకున్నాడు ఆయన కుమారుడు ద్వారా. ఇప్పుడు పంపాడు. ఎవరికి పంపాడు? అబ్రాహాముకి పంపాడు. ఎందుకు పంపాడు? పరలోకం నుండి పంపాడు. ఎందుకు పంపాడు? 318 మందితో 5 రాజులు జయించాడు. చెప్పాలా? ఎంతమంది జయించాడు? 318. 4 రాజులు జయించలేకపోయారు, యుద్ధానికి ఓడిపోయారు, పారిపోతున్నారు. 318 మందితో జయించాడు. అది కాదు, అది దేవుడిచ్చిన జయము. మరొకటి జయించాడు. చెప్తే డాడీ చెప్పురా, ఎటు జయించాడు? చెప్పు తెగిపోయి యుద్ధంలో అబ్రాహాముకి చెప్పు తెగిపోయింది. ఇలా కుంటుకొని నడుస్తున్నాడు. తెల్లవారు లెగిసాను 4 గంటలకి, 5:15 బస్సు. అరగంట ఇప్పుడు అరగంట ప్రార్థన చేశాను. పట్టలేసుకుని బయటకు వచ్చేసరికి ఈ కుడికాలు నొప్పి, మడమ నొప్పి, నడలేకపోతున్నాను. కుక్కలు అరుస్తున్నాయి. తెగిపోయింది. జోడు చెప్పు. అబ్రాహాము యుద్ధంలో సొదొమ రోజు వచ్చాడు. డబ్బు ఎంత ఇచ్చాడు? ఎడన్నాడు? ఎంత డబ్బు ఇచ్చాడు అబ్రాహాముకి? నాకు అక్కర్లేదు. జయమేమో యుద్ధంలో దేవుడు జయం ఇచ్చాడు, అది వేరే సంగతి. మనుషులు ఏమిస్తారు? మనకి డబ్బు ఇస్తారు, పడిపోతారు అక్కడ మనిషి సేవకులు. ఎంత డబ్బు ఇచ్చాడు? నీ డబ్బు నాకు. ఇంకోటి అన్నాడు అప్పుడు, చెప్పుల వారు కూడా నీ దగ్గర తీసుకోను. చెప్పు తెగిపోయింది కదా, నువ్వు అనొచ్చు చెప్పు తెగిపోయింది, ఒక 10 రూపాయలు ఇచ్చి కుట్టించుకో అంటావేమో. కుట్టించుకోను, కుట్టుకొని వెళ్తాను అది నా ఇంటికి. అలాంటి వాళ్ళకి బల్ల ఇవ్వాలా. అందుకే బల్ల ఇచ్చాడు. ఎవరికి బల్ల ఇవ్వాలా? చెప్పాలా? లోకం మీద జయించిన వాడికి,
డబ్బుల మీద జయించిన వాడికి, 10 పైసలు కూడా తీసుకుని అన్నవాడికి ఇలా చెప్తే బోల్డ్ ఉదాహరణలు చెప్పచ్చు. రెండవది, తొందరపడొద్దు, నాకే జ్ఞాపకంతో చెప్తాను. ఒకటో రాజుల గ్రంథం 2వ అధ్యాయం. చదువు తల్లి, చదువురా. 7వ వచనం. నాకు అవన్నొద్దు, చివరి భాగం. నీ వారి మీద దయించి నీ బల యొద్ద భోజనము చేయవారిలో వారిని చేర్చు. నీ బల యొద్ద భోజనము చేయవారిలో ఎవరికి చెప్పాడు దావీదు ఈ మాట? దావీదు చెప్పలేదు, దావీదుతో ఒకడు అన్నాడు. ఆయన పేరు ఏం పేరు? బర్జిల్లై. చెప్పండి, నామకం చూస్తారండి మీరు అందరూ పండితులు. నేను కొత్తగా రక్షణ పొందినవాడు, నాకేటొచ్చు. నేను CBM సంఘస్థుడు, నాకేటి రాదు బైబిల్ గురించి. బర్జిల్లై. దావీదు ఏమంటున్నాడు? నా సదాకాలం నా బాల యొద్ద భోజనం చేయవయ్యా నువ్వు నీ పిల్లలు. మెబిబోసు గురించి కాదు. ఎందుకు అన్నమాట ఈ మాట? అరణ్యంలో నీళ్ళు లేవు, చెప్పులు లేవు, గొడుగు లేదు, వెంటబడుతున్నాడు శత్రువు, తరుముతున్నాడు శత్రువు, బట్టలు జారిపోతున్నాయి, పరిగెడి పారిపోతున్నాడు ఒలివ కొండ మీదకి. అక్కడికి పంపాడు బర్జిల్లాయ్. ఎటు పంపాడు? పరుపులు, కుండలు, గోధుమలు, తేనె, చున్నిగడ్డలు, 20 వస్తువులు అక్కడ ఉంటాయి. మీరు చదువుకుని టైం లేదు నాకు. కష్టాల్లో ఉన్నవారికి, శ్రమల్లో ఉన్నవారికి, ఇబ్బందుల్లో ఉన్నవారికి పంపాడు ఆహారం. ఇక్కడి నుంచి పరుపులు పంపాడు పర్వతం మీదకి. రాజా నువ్వే కాదు, ఉన్నవారు అందరూ సుఖంగా ఉండండి. ఎవరికి ఇవ్వాలి బల్ల? 3వది, త్వరగా, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం అనుకుంటాను. ఎన్న అధ్యాయం చదువు త్వరగా. 20వ అధ్యాయం 11వ వచనం. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి, ఎప్పుడు రొట్టె విరిచాడు? ఎప్పుడు వచ్చి రొట్టె విరిచాడు? పై కిందనేముంది? శవం ఉంది. ఏముంది కిందనే? శవం ఉంది. శవాన్ని బతికించాలా? అందరూ పారిపోతున్నారు మందిరంలో నుండి. వినాలి మీరు. అయితేగానే కుర్రాడు కిటికీలో కూర్చున్నాడు. పౌలు పొద్దు రాత్రల్లా వాక్యం చెప్తున్నాడు. మీరు అంటారు ఏంటంటే నేను వాక్యం అంటారు కాలం మీరు అలాగే అనుకున్నారు. అందరూ ఉన్నాం. మీరు దుబ్బును పడ్డాడు, కిందనే చచ్చిపోయాడు. ఇప్పుడు మీరేం చేస్తారు చెప్పండి? ఇప్పుడు చచ్చిపోకర్లే. ఒక కందిరీకి వచ్చింది అనుకో లోపలికి. ఇప్పుడు ఏగా ఒక కందిరీకి వచ్చింది అనుకో, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళింది అనుకో, ఏం పారిపోద్ది, అయం పారిపోద్ది, ఆయన పారిపోతాడు. మీకు ఏడిపోయిందండి అలాగే చెప్తారు మీరు. అది కుడితే వెళ్తుంది మీకు బాధ అంటారు మీరు. కూర్చోండి అన్నాడు. అందరు కూర్చోండి. కిందకి వెళ్ళాడు, వాడిని బతికించాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? వాళ్ళ అమ్మకింటికి పంపలేదు, మందిరంలోకి తీసుకొచ్చి అందరిలో కూర్చొని పెట్టాడు. అప్పుడు రొట్టె తీర్చాడు. ఎప్పుడు రొట్టె తీసుకోవాలా? చచ్చిన వారిని బతికించి మందిరంలోకి తీసుకొచ్చి పెట్టిన తర్వాత నువ్వు బల్లెరాలా? మత్తయి సువార్త, లూకా సువార్త. నా శోధనలో నిలిచిన వారు మీరే, సదాకాలమున బల్ల ఎదుట మీకు భోజనం పెట్టి మీరు తీర్పు జడ్జిలుగా చేస్తాను. లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త 22 ఎన్నో వచనం? 28వ వచనం. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు నీరు. 30వ వచనం. నా రాజ్యములో
నా బల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద మీరు కూర్చుంటారు. జాగ్రత్త. ఎవరికి ఇవ్వాలా బల్ల? ఎవరికి ఇవ్వాలా బల్ల? నా శోధనలో, సంఘము శోధనలో, పెద్దల శోధనలో, ఈ యొక్క సంఘ పరిస్థితుల్లో కష్టం వచ్చినప్పుడు, శ్రమను వచ్చినప్పుడు నువ్వు ఆదుకోవాలా? నిలిచి ఉండాలి. నువ్వు పారిపోకూడదు బయటికి. అలా పారిపోరు. నువ్వు పారిపోతావా? ఎలా పనులు నిలుస్తావు నువ్వు? ఎవడో పారిపోతాడు. ఎంతోమంది పారిపోయారు, 70 మంది పారిపోయారు యేసుప్రభుని వదిలేసి. మీరు వెళ్ళిపోతారా అన్నాడు. వెళ్ళిపోతే మేము వెళ్ళిపోతాం ప్రభువా, సావైనా రేవైనా మీతోనే. 70 మంది పారిపోయారు, వదిలేశారు యేసుప్రభుని. శిష్యులే. వాళ్ళ పేరు జీవగ్రంథంలో రాశారు అన్నాడు. ఎందుకో తర్వాత తీసి తెరిపిసాడు. అంటే ఎందుకు చెప్తాను ఇవన్నీ కూడా? ఎవరు బల్ల తీసుకోవాలా? శోధనలో, కష్టాల్లో, శ్రమలలో మాతో కూడా నిలిచి ఉన్నవారే. జాగ్రత్త, మీరు వినాలి ఇవన్నీ కూడా. ఇక చెప్పనా, ఇలా పొదిపోతుంది, సబ్జెక్ట్ అవ్వదు. 10:10 1 గంట అయింది అంటే బల్ల ఎవరికి ఇవ్వాలి, ఎవరు తీసుకోవాలి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. సర్లే, మన సబ్జెక్ట్ ఏంటి? పెళ్లి కుమార్తె. చెప్పాలా? ఎవరిని చూపించాడు? ఎక్కడి నుంచి చూపించాడు? పరలోకము నుండి భూలోకములో ఉన్న ఒక పెళ్లి కూతురు ఎలా ఉంటుందో చూపించాడు. ఒక పెళ్లి కూతురే మీకు చూపెడతాను, నాకు అంత టైం లేదు. కీర్తన గ్రంథం 45. 7 పెళ్లి కూతురులు ఉంటారు బైబిల్లో. ఒక పెళ్లి కూతురికే టైం చాలదు. ఆ పెళ్లి కూతురుని చూపెడతాను మీకు. ఏటు ఉండాలి పెళ్లి కూతురికి? పట్టు చీరలు. జాగ్రత్తగా వినండి, మీకు దయచేసి క్షమించి అర్థం చేసుకోండి. 45 14వ వచనం మధ్య కింద భాగం. ఆమెను వెంబడించు. ఈ మాటకి ఆమెను వెంబడించు, ఆమె చెలికెత్తెలైన కన్యకలు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. అర్థమైంది? ఏమైనా అర్థం చేసి, ఆమెను వెంబడించు, ఆమె చెలికెత్తెలైన కన్యకలు నీ యొద్దకు తీసుకొస్తున్నారు. యేసుప్రభు పెళ్లి కుమారు దగ్గరికి ఎవరిని తీసుకెళ్తున్నారు? అమ్మా పడుకుంటున్నారు, పడుకోవద్దు, వెళ్ళిపోతాను, నాకేమి ఇవ్వక్కర్లే, నాకు భోజనం పెట్టమన్నా పర్లే. జాగ్రత్తగా వినాలి. ఆదివారం అంటే పండుగ లాంటి దినం అండి. మీకు తెలియదు. వాక్యం అంటే మీకు అంత ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, కానీ మీకు తెలుసు కాబట్టి వాక్యం మీద మీకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. కానీ ఆదివారం అంటే చాలా ప్రాముఖ్యం. ఈ దినం దేవుడు దర్శిస్తాడు, వస్తాడు, చూస్తాడు. ఎవరినా ఇంటికి వచ్చారని చూస్తాడు. ఏమంటాడు? యెహోవా మందిరానికి జనులు మనం వెళ్ళింది అన్నప్పుడు దావీదు ఏమన్నాడు? సంతోషపదా. కోర కుమారుడు ఒక్కడే, ఆడి పేరు ఏం పేరు? కోర కొడుకు ఒక్కడే, ఆడి పేరు ఏం పేరు? అస్సీరు ఒక్కడే. 1,00,000 మందిని మందిరికి నడిపించాడు ఒక్క గంటలో. 1,00,000 మందిని. పండుగకి వెళ్ళిపోతాను రాలు, చర్చికి కూడా, గుడికి కాదు, సినిమా కాదు, పండుగ వెళ్తున్నారు. గొర్రెపోతులు డప్పులు ఉంచుకొని 1,00,000 మందిని దేవుని ఇంటికి తీసుకొచ్చాడు ఆదివారం. మీకు తెలుసా? మీరు వచ్చారు, పడుకుని పోతాంట ఇక్కడ. కాబట్టి రాయబడిన మాట ఏంటంటే చెలికత్తెలు. ఎవరిలో? 12వ వచనం. తూరు కుమార్తె. చెప్పాలా? తూరు దేశ కుమారి నైవేద్యములను తీసుకొని వచ్చును. నైవేద్యములను తీసుకొని వచ్చును. ప్రజలలో ఐశ్వర్యవంతులు, ప్రజలలో ఐశ్వర్యవంతులు. కుమారి నీ దయ నువ్వే దాకెదారు. కుమారి నీ దయ నువ్వే దాకెదారు. కుమారి ఆలాకించు నీవాలోచించి కుమారి. కాబట్టి సంఘముతో 7 పేరంటాలు వెళ్తారు పరలోక రాజ్యానికి. అందులో తూరు దేశ కుమార్తెలు ఒకరు. మీరు జాగ్రత్తగా ఆలకించాలా. పెళ్లి కూతురు తీసుకొని 7 ఆడపిల్లలు వెళ్తారు. ఎంతమంది? ఎస్తేరు గ్రంథం. మరి కొంచెం టైం అవుతుంది, మీరు అర్థం చేసుకోవాలా. చదువుతారు. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనము చివరి భాగం మధ్యలో. రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన. ఎవరు? అందరు కాదు, నేను వస్తాను,
నేను వస్తానంటే కుదరదు. ఇయ్యదగిన 7 ఆడపిల్లలను ఎంతమందినండి? ఎక్కడి నుంచి? ఎలాంటోళ్ళు? ఎవరు పెడితే వాళ్ళు కాదు. ఇయ్యదగిన వేడు బయలుదేరిపోతుంది అన్నిటికీ అర్థమైపోతుంది అని అంటారు. అడిగి ముందు ఊరిపోతే పెట్టి నువ్వు ఎలకెలా అందరూ బయలుదేరకూడదు. అందరికీ ఆ ఛాన్స్ లేదు. సంఘముతో 7 ఆడపిల్లలు బయలుదేరుతారు. వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ కూర్చుని పెడతారు. సంఘాన్ని రాజు కుడివైపున కూర్చుని పెడతారు. అది చెలికెత్తుల వారు, అది మొదటి ఏవారు, అది పనికెత్తులుగా జీవించారు ఈ భూలోకంలో. జాగ్రత్తగా ఆలకించాలా. అందులో ఒకరితే తూరు కుమార్తెలు. ఎవరు తెలుసా మీకు? ఎప్పుడైనా వినుంటారా ఏమో తెలియదు. సమూయేలు మొదటి గ్రంథం. ఇప్పుడు సంఘం ఎలాగుంది కొన్ని మాటలు చెప్పి త్వరగా చెప్తాను. మీరు సహకరించితే, లేదంటే ముగించమని నాకు అభ్యంతరమేమీ లేదు. నేనేమి చెప్పలేను కాదు, కానీ చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 25 అధ్యాయం. మొదటి పెళ్లి కూతురు ఎలా బయలుదేరింది చదవండి. 25 అధ్యాయం 42వ వచనం. త్వరగా లేచి కబురు పెట్టాడు దావీదు. సంఘానికి కబురు పెడతాడు యేసుప్రభు, రేపు రా వచ్చాయి నువ్వు ఉండుకు ఈ భూలోకంలో, చెత్త లోకంలో బయటకు వచ్చాయి. త్వరగా లేచి గార్ధం మీద ఎక్కి తన వెనుక నడుచున్న 5 పనికత్తెలతో కూడా దావీదు పంపిన దూతల వెంబడి రాగా దావీదు ఆమెను పెండ్లి చేసుకునెను. ఎంత పనికత్తెలు? 5. ఏడు చదివామండి. 5 పనికత్తెలు. పనికత్తెలు ఎలా మారుతారు? చెలికత్తెలుగా మారుతారు. మీరు జాగ్రత్తగా వినండి కొంచెం. పనికత్తెలు అంటే పరిచర్య చేసేవారు. ఒకప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు నేను చెప్పుల స్టాండ్ దగ్గర ఉండేవాడిని. కొత్తగా మారు మనసు పొందినప్పుడు ఎక్కడ పెట్టారు నన్ను? చెప్పుల స్టాండ్ దగ్గర పెట్టేవారు. సేవకులందరూ భోజనం చేస్తే వాళ్ళకి నీరు అందించడము, వారి కాలు కడగడము. మీకు తెలియదు, మీకు కడుగోడు. నేను యేసుదాస్ ఉన్నాడా నర్సీపట్నం, ఆయన వస్తే భోజనం కాలు పిసుకురా అన్నాడు. కాలు పిసుకోడు అడగండి, చచ్చిపోయాడు. అర్థమవుతుందా? మొన్న విజయనగరంలో సేవకుల మీటింగ్ అయింది. 5-6 జిల్లాల సేవకుల మీటింగ్ శాలేమ తరపున. అయితే గొప్పవరం గారు ఎవరు పాడేరు వచ్చి, భోజన నువ్వు ఒక మెసేజ్ చెప్పాలన్నారు. నేను వెనక్కి పారిపోయాను. ఇంతమందిలో నాకు భయం అన్నా, నేను చెప్పలేను అంటే. ఒకప్పుడు ఎవరు నేను? పనికత్తెలు. చెప్పాలా? ఇప్పుడు ఏమయ్యాను నేను? చెలికత్తెలు. మీరు జాగ్రత్తగా వినండి. యేసుప్రభు ఏమన్నాడు? ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని. మీరు చెప్పాలండి వాక్యము. ఇక మిమ్మును దాసులని పిలక మీరు ఇప్పుడు ఏమయ్యారు? నాకు స్నేహితులు. బైబిల్ సత్యమంటే చెప్తాను నేను. ఒకప్పుడు దాసులు శిష్యులు, ఇప్పుడు దాసులు కాదు, మీరు స్నేహితులు. పనికత్తెలు అంటే పని చేసేవారు, చెలికత్తెలు అంటే స్నేహితులు. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు పెండు కుమార్తె ఎవరు తీసుకెళ్తుంది? పనికత్తెలు తీసుకెళ్తుంది. 5 పనికత్తెలు, 7 చెలికత్తెలు. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. 7 ఆడపిల్లలు ఇచ్చాడు పరలోకం తీసుకెళ్ళడానికి. అమ్మాయిని ఎస్తేరుని రాజు దగ్గర తీసుకెళ్ళడానికి 7 ఆడపిల్లలు ఇచ్చారు. అందులో ఒక ఆడపిల్ల తూరు దేశ కుమార్తె. పనికత్తెలు వీళ్ళు 5. ఎవరు బయలుదేరారు? అబీగయీలు. ఎక్కడికి బయలుదేరింది? పెళ్ళికి బయలుదేరింది. పట్టు చీరలు పట్టుకెళ్ళే కోటీశ్వరరాలు. భర్త చనిపోయాడు. 1000 గొర్రెలు ఉన్నాయి, ఒంటిలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, బోర్డు బంగారం ఉంది. అన్నీ వదిలేసింది. కబురు పెట్టేసరికి, రాజు కబురు పెట్టేసరికి దావీదుకు, అప్పుడు దావీదు రాజు కాదు, అడవిలో ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడు. కబురు పెట్టేసరికి వెంటనే బయలుదేరిపోయింది. పదా ఎవరిని తీసుకెళ్ళింది? 5 ఎందుకు? ఒకరు సాలరా పని చేయడానికి. దావీదు అని ఉంటుంది, బొర్రలేదంటే నా మీద ఎక్కిని తీసుకొచ్చేబెట్టి 5 ముసలోళ్ళే. అప్పుడు చెప్తుంది 5 ఎలాంటి చూపెడతాను రా అని. చూపెడతాను ఇవాళ మీకు. రెండో పెళ్లి కూతురు ఎలాగ వెళ్ళాలా? చదవండి ఎస్సీ గ్రంథం. మరి ఇలా చెప్తే పొదిపోతుంది అంటే మీకు తెలియాలి, సబ్జెక్ట్ తెలియాలి కదా. అసలు సబ్జెక్ట్ తెలియకపోతే మనం ఏం నేర్చుకుంటాము? పెళ్లి కూతురు అంటే పెళ్లి కూతురే. ఎలాగుందో పెళ్లి కూతురు? ఎక్కడ ఎవరున్నారు? ఎవరికి? 5 పనికత్తెలు. ఎస్సీ గ్రంథం చదవండి. 48, 49.
18వ వచనం 17, 18. నీ కుమారులు త్వరపడుచున్నారు, నిన్ను నాశనము చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి బయలు వెళ్ళుచున్నారు. కన్నులెత్తి నలుదిశలా చూడుము, వీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు వచ్చుచున్నారు. నీవు వీరందరినీ ఆభరణముగా ధరించుకుందువు. పెండ్లి కుమార్తె వడ్డానము ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకుందువు. నా జీవముతోడని ప్రమాణము చేయించున్నాను. ఇప్పుడు ఈ రెండో పెళ్లి కూతురు ఎవరు ఏడు పెట్టుకుంది? కరెక్ట్ చెప్పాలి, మీరా కరెక్ట్ చెప్పాలా? కన్నులెత్తి చూడుమో ప్రభుని. పాట రాదా? దాటు మీద అర్థం అనే పాట మీరు పాడాలా, కొంచెం హుషారుగా ఉంటుంది. పడుకుని పోతుంటారు కొంతమంది. యేసునే గురిగా నుంచుకొనుము యేసునే గురిగా నుంచుకొనుము యాత్రికుడా 4 గడియలకే అతి దివి నీవే జగా దాటుము యాత్రికుడా 4 గడియలకే అతి దివి. సంగమా, ఓ పెళ్లి కూతురా, నీ నడుము కట్టుకో. నలుదిశల నుండి పిల్లలు వస్తున్నారు, నలుదిక్కుల నుండి ప్రజలు వస్తున్నారు. నీ నడుముకు ఎలా కట్టుకోవాలంటే, వడ్డానం పెండ్లి కూతురు వడ్డానం ఎలాగ ధరించుకుంటుందో అలా కట్టుకొని పరలోకానికి వారిని తీసుకురా. అర్థం కాలేదా? ఎంత క్లియర్ రాశాడండి. వీరందరూ కూడుకొనుచు నీ వద్దకు వచ్చుచున్నారు. నీ వీరిని అందరిని ఎలా ధరించుకోవాలా? ఆభరణముగా. ఒకరు వదిలికూడదు. పెండ్లి కుమార్తె ఎలా కట్టుకుంటుంది? వడ్డలు ఎక్కడ కొట్టుకుంటుంది చెప్పాలి మీరు? నడుము కట్టుకుంటుంది. అంటే ఇప్పుడు నడుము ఎలా కొంటావు? నీ నడుము నడికట్టు తెలుసా మీకు? 7 నడికట్లు బైబిల్లో. అది చేయబడింది అవిసెనారతో. సంఘానికి దేవుడిచ్చే నడికట్టు అవిసెనారతో చేయబడిన నడికట్టు. అవిసెన ఎక్కడ తయారవుతుంది తెలుసా? ఐగుప్తులో తయారవుతుంది. సరే, ఇప్పుడు అవన్నీ మళ్ళీ పక్కకి వెళ్ళిపోతే మీరు బాధపడతారు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, రెండో పెళ్లి కూతురు ఏడు తీసుకెళ్తుంది చెప్పండి? అరే, తన దగ్గరికి వచ్చిన ప్రజలందరినీ నడుము కట్టుకొని వడ్డానంలాగా ధరించుకొని, వడ్డానం అంటే జారిపోరు. మూడవ పెళ్లి కూతురు ఎలా తీసుకెళ్తుంది? జకరియా గ్రంథం జాగ్రత్తగా వినాలి మరి. జకరియా గ్రంథం ఒకలే చెప్తాను, తొందరపడకండి. జకరియా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలో మాట్లాడు అన్యజనులలో 10,000 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. ఇప్పుడు సంఘం ఏంటండాలా? చెంగు చెప్పాలి మీరా. మొదటి అమ్మాయికి ఏటుంది? పనికత్తెలు చెప్పండి. రెండవ సంఘంకి ఏముంది? అనేక దిక్కుల నుండి, నలుదిక్కుల నుండి వచ్చిన వారు. అందులో ఒక దిక్కే దేవుని సంతోషపెడుతుందట. నలుదిక్కుల నుండి ప్రజలు వస్తారు. జాగ్రత్తగా వినండి. నలుదిక్కుల నుండి ప్రజలు వస్తారు, తీసుకొస్తారు, సంఘంలోనికి వస్తారు. ఒక దిక్కు నుండి ప్రజలే దేవునికి సంతోషం పెడతారు. అదే దిక్కు ఉత్తర దిక్కు. ఏ దిక్కు? జకరియా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనములో, నల్లని గుర్రములు ఉన్న రథము ఉత్తర దేశములోనికి ఎక్కడికి వెళ్తుంది? 8వ వచనం. అప్పుడు అతడు నన్ను పిలిచి, ఉత్తర దేశములోనికి పోవు వాటిని చూడుము, అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మది పరుస్తున్నాయి. జాగ్రత్తగా మీరు వినాలా. దేవుని ఆత్మను నెమ్మది పరచని సంఘము ఎందుకు?
నలుదిశల నుండి వస్తున్నారు, వాడు అందరు నడుము కట్టుకుని తీసుకురా. మూడవది చెంగు గట్టిగా ఎలా ఉండాలా? నడుము నడికట్టు గట్టిగా ఉండాలా. మూడోది ఏం చెప్పాను? చెంగు. చెప్పాలి. ఎన్ని చెంగులు చెప్పమ్మా? చున్నీకి ఎన్ని చెంగులు ఉంటాయి? సార్కి ఎన్ని చెంగులు? 4 బైబిల్ ఉంటాయి. తీనా ద్వితీయోపదేశకాండంలో 4 చెంగులు. చెంగు ఏమవ్వకూడదా? ఎవరి చెంగు సిరిగిపోయింది చెప్పాలి మీరు. ఎవరి చెంగు సిరిగిపోయింది? సౌలు ఎవరి చెంగు పట్టుకున్నాడు? ఏంటి నా ముఖం చూస్తాను సిగ్గు అన్నాడు. సమూహాలు వెళ్ళిపోతుంటే ఇలా పట్టుకున్నాడు, చెంగు సిరిగిపోయి దుబ్బులు పడిపోతా. 10 మంది నీ చెంగు ఒక చెంగు పట్టుకొని, అంటే నీ చెంగు 40 మంది వెళ్ళాలి పరలోకం. ఒక మనిషి 40 మంది పరలోకం తీసుకెళ్ళాలా? ఒక చెంగు పట్టుకోవాలా? 10 మంది పట్టుకోవాలా? ఆ చెంగు ఎలా ఉండాలా? సౌలు వచ్చాడు, సమూయేలు నీకు దండం రా బాబు, నాకు యేసులో తిడతాడు, నీకు నమస్కారం, వెళ్ళిపోరా బాబు అంటే వెళ్ళిపోతాడు. సమూయేలు వెళ్ళిపోతుంటే సౌలు ఏడబెట్టుకోండా చెంగు ఏమైంది? సిరిగిపోయి దుబ్బులు పడిపోతాడు. అంటే అర్థమేంటి? నీకు నాకు సంబంధము, నువ్వు పట్టుకున్నా నువ్వు రాలేవు నాతోనే. చెంగు సిరిగిపోయింది. నీ చెంగు సిరిగిపోకూడదు, గట్టిగా ఉండాలా, అల్లి కలిగి ఉండాలా. ద్వితీయోపదేశకాండం సంఘమైన ఏడు చూపెడతాండి యోహానికి. లిప్టిక్లు చూడి అమ్మాయి ఏడు వేసుకుంది, కొనుబొమ్మలు గీసుకొని చూపెడతాడా? ఏడు చూపెడతాండి యోహానికి. చూడు అమ్మాయి ఏడు తీసుకొస్తుంది. ఒక అమ్మాయి 5 పనికత్తెలు తీసుకొస్తుంది. ఒక అమ్మాయి ఎవరిని తీసుకొస్తుంది? తూరు దేశపు కుమార్తెలు తీసుకొస్తుంది. తూరు దేశంలో ఎవరో తెలుసా? భయంకరమైన వేశ్యలు. చూపెడతాను ఇవాళ మీకు, మీరు ఓపిక ఉండాలి. కానీ అలాంటి వారిని దేవుడు ఏమని పిలిచాడు? కుమారి అని పిలిచాడు. చెలికత్తెలు అన్నాడు, కన్నికలుగా మార్చాడు, సంఘముతో పేరంటాలుగా తీసుకెళ్ళాడు. వేడు చెప్పాను, మర్చిపోండి. చదవాలి, మీరు చెప్పాలి నాకు. మీరు అందరు పండితులు, నేను మీ దగ్గర నిలబడమే గొప్ప. పిలిచారేదో. 22వ అధ్యాయం 12వ వచనం. నీవు కప్పుకొని నీ బట్ట 4 చెంగులకు అల్లికలు, చెప్పాలా, అల్లికలు చేసుకొనవలెను. అంటే ఎలా ఉంటుంది? చెంగు ఎలా ఉండాలా? గట్టి. అల్లికట్టు ఏంటండి? ఇప్పుడు ఇది గట్టి, ఇప్పుడు గోట్ అంటారు దీన్ని. గట్టిగా ఇలా గేరైతే అతను చుట్టుకూడదు కదా, బనియానికి చుట్టూ ఇక్కడ గట్టిగా చేస్తారు. గట్టిగా ఉండాలి చెంగు. నీ నడుము గట్టిగా ఉండాలా. నీ వెనకత్తలు మంచి పనివారు కలిగి ఉండాలి, పనికత్తెలు కలిగి ఉండాలా. మొదటి పనికత్తె ఆదికాండం, త్వరగా. మొదటి పనికత్తె 16వ అధ్యాయం 8వ వచనం, త్వరగా. సారాయి దాసి అయిన హగరు ఎక్కడి నుంచి వచ్చింది? అడిగినందుకు అది తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి మణిగి ఉండు మరి ఆమెతో. ఏమైంది అంటే ఎవరి పనికెత్తి? మొదటి పనికెత్తి ఎవరు చెప్పాలా? కరెక్ట్ చెప్పాలి మీరు. చదువు కొంత మాటలు చెప్పొద్దు. తిరిగి వచ్చి చెప్పాలా? తిరిగి వచ్చి ఆమె చేతి కింద అణిగి మణిగి ఉండే పనికెత్తే. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడ తిరుగుతున్నావు? ఊరి మీద తిరిగి రా. ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా దగ్గరికి రావాలా. ఎక్కడ ఏదో ఉందని పారిపోకో. వచ్చి ఏం చేయాలా చెప్పాలా? అణిగి మణిగి ఉండాలి. మొదటి పనికెత్తి పేరు ఏం పేరు? హాగర కాదు, కదా చెప్పు. తిరిగి వచ్చి అణిగి మణిగి ఉండే పనికెత్తి. ఎలా ఉన్నావు సంఘములో? ఎలాగున్నా మందిరంలో? ఉందా? అనుకో ఉందా నీకు? లేదు. కొందరిలో లేదు. మీరు క్షమించాలా. పెండ్లి కుమార్తెను ఎత్తపడలేవు, అభిగయలతో వెళ్ళలేవు. చెప్తుంది అభిగయలు ఎవరు తెలుసా? అణిగి మణిగి ఉండే పనికెత్తే. మామూలు పనికెత్తి కాదు. ఒకరి తీ పక్కన పెట్టేవాడు. రెండవ పనికెత్తే తీ. ఆదికాండం 24వ అధ్యాయం 61వ వచనం, త్వరగా. రేపకాయ ఆమె పరిగెత్తులను లేచి ఒంటెలు నెక్కి
ఆ మనుష్యుని వెంబడే ముక్కు ముఖం తెలివిలోడికి వెళ్ళిపోతున్నారు. ఎవరిలో? రెబెకా పరిగెత్తు. ఏం చేస్తున్నారు మీరు? ఎంతవరకు వెంబడించారు రెబెకాతోనే? మీరు మాట్లాడుకుంటారు, ముగించేస్తాను నేను, కూర్చుని పోతా మరి చెప్పను. రెబెకాను ఎంతవరకు వెంబడించారు? ఇస్సాకు చేరినంత వరకు, ఇస్సాకును చూచి ముసిగేసుకున్నంత వరకు, అంతవరకు కాదు, తర్వాత కూడా నువ్వు అంటే పరలోకము చేరే వరకు, సంఘము దేవుని దగ్గర చేరే వరకు మీరు జాగ్రత్తగా ఆలకించాలి. సంఘము దేవుని దగ్గర చేరేంత వరకు, చేరిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ కలిసిపోతావు. అంతవరకు వెంబడించారు వీళ్ళు. ముసలోలు మధ్యలో ఒక ఆవిడ చచ్చిపోయింది, తెలుసా మీకు? ఇస్సాకు దగ్గర నుంచి యాకోబు పారిపోయాడు. చెప్పాడు, వెళ్ళిపో, ఇక్కడ వండుకున్నాను, మీ ఆయన చంపేస్తాడని. తిరిగి వచ్చినప్పుడు, వినండి మీరు, తిరిగి వచ్చినప్పుడు ఇస్సాకు చచ్చిపోతాడు, మరి రేపు మాపు చచ్చిపోతాడు. తిరిగి వచ్చేసారు, భార్య పిల్లలను తీసుకుని వచ్చేస్తున్నాడు. యాకోబు నాన్న అన్నాడు. ఏమి నాయన అన్నాడు. ఒకసారి చూడు నాన్న. ఎవరు వీళ్ళందరూ? దేవుడిని పిల్లలు. మీ కోడలేదురు అడిగాడు. చెప్పాలి మీరు, ఎవరు అడిగాడు? కోడలేదురు అన్నాడు. గోడ దిక్కు చూస్తాడు, కోడలేదు ఇటు చూస్తున్నాడు. ఏమైంది మధ్యలో? రాహేల్ ఏమైంది? చచ్చిపోయింది. తండ్రిని చూపించలేకపోయాడు యాకోబు. జాగ్రత్త. రెబెకా తాలూకు పని అలాంటి కాదు. ఇస్సాకు తీసుకెళ్లే వరకు, ఒంటి దిగి ముసిగేసుకుని ఆయన ఆదరించే వరకు తీసుకెళ్ళాడు. అక్కడ అప్పు చెప్పారు. ఎంతవరకు వెంబడిస్తున్నావు దేవుడు? నువ్వు ఎలా వెంబడిస్తున్నావు? బోల్డ్ ఉన్నాయి పాయింట్లు అక్కడ. ఎవడాడి పేరు? లేవి సుంకరుడు ఉన్నాడు. ఆడు కూర్చున్నాడు, డబ్బల్లో వచ్చి పడిపోతుంది, సంత అవుతుంది వెనకత్తలా, ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు. యేసుప్రభు వచ్చాడు, రావాలని వచ్చాడు అంతే. ఆ డబ్బు వదిలేశాడు, ఆ బెంచ్ వదిలేశాడు, ఆ టికెట్ వదిలేశాడు, వెనక్కి వెళ్ళిపోయాడు యేసుప్రభుతో. ఇసుకి ఎలా వెంబడించాడు? శమకులో, యేసుప్రభు శమకులో చెయ్యి పెట్టి వెంబడించాడు, హత్తుకొని వెంబడించాడు. శిష్యులు ఏమన్నారు? మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను మేము పొద్దుపోతాం. మూడో పనికెత్తి తీయండి. తూరు షార్ట్ చేయలేదు, సబ్జెక్ట్ షార్ట్ చేయలేదు నేను. రూతు గ్రంథం, రూతు గ్రంథం రూతు గ్రంథము ఎన్ని అధ్యాయం? 2 అధ్యాయం. త్వరగా తీనన్నా. 8వ వచనము చివరి భాగం. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు. ఇచ్చడు నా పనికెత్తెలు యొద్ద నిలకడగా ఉండే పనికెత్తెలు. ఎవరైనా అటు ఇటు పారిపోయిన వాళ్ళు కాదు. అక్కడ మంచి నేకు దొరుకుతుంది, అక్కడ మంచి భోజనం దొరుకుతుంది, దమ్ బిర్యానీ దొరుకుతుంది, పారిపోతావా? ఇక్కడ నా పనికెత్తెల దగ్గర నిలకడకి. చదవండి 2 అధ్యాయం 23 వచనం. ఎంతవరకు నిలకడగా ఉండాలా? కాబట్టి అవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పరికత్తెల యొద్ద నిలకడగా. ఎలాగుంది? నువ్వు నిలకడగా ఉన్నావా? మొదటి పనికత్తి ఏం చెప్పాను? అణిగిమణిగుండే చిరాకుబడింది, తిరగబడ్డము, కోపపడ్డము, అసహించుకోవడము. ఉదయం వచ్చాడు కుర్రోడు, అలాగా నాన్న వద్దని అలా నా వెంట పడుతూనే ఉన్నాడు. నేను ఎక్కువగా ఇచ్చేయించుకోను, నాకు ఇష్టం ఉండదు. నాది నేనే కడుక్కుంటాను, నా బట్టలు నేనే ఉతుక్కుంటాను. మా ఆవిడ చనిపోయింది, 4.5 సంవత్సరాలు అయింది. కరోనాలో నేను చచ్చిపోవాలి, 14 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. దేవుడు తీసుకెళ్ళలే, ఒక తప్పు చూపించాడు. అప్పుడు ఒప్పుకున్నాను దేవునికి. ఇప్పుడు తీసుకెళ్ళిపోతా అంటే తప్పు ఒప్పుకున్నాను. అలా కాదు, తప్పు ఒప్పుకోవడం కాదు, తప్పు విడిచిపెట్టి కొన్నాళ్ళు నువ్వు జీవించాలా అని దేవుడు నాకు చెప్పాడు. ఏడుతో పనొచ్చు. మీరు చీట్లు వేసి చూడండి, నేను చీట్లు వేయకూడదు. క్రైస్తవుడు చీట్లు వేయకూడదు, బైబిల్లో ఉంది. ఆ తప్పే నేను చేశాను. దేవుడు నాతో మాట్లాడాడు. 14 రోజులు మెడికవర్ వైజాగ్లో జాయిన్ చేశారు. డాక్టర్ చెప్పేశాడు,
తీసుకెళ్ళిపోండి అని. మా అబ్బాయి అన్నాడు, చివరి ఇంజక్షన్ వేసేయండి సార్, 42,000. ఎంత? ఎందుగా ఇప్పటికే 3 లక్షలు అయిపోయింది. వద్దయ్యా, ఎందుకే డబ్బులు వేస్ట్ చేస్తారు, మరి 14 రోజులు అయిపోయింది అన్నారు. వేసేయండి అన్నాడు. ఆయన వేయలే. డాక్టర్ వద్దని చచ్చిపోతాను వదిలిచ్చాడు. దేవుడు, నేను అడిగాను, హ్యాపీ, నేను చచ్చిపోతే నాకు వెళ్ళిపోతాను. నాకు దేవుడు మాట్లాడాడు, నీలో చిన్న పాపం ఉంది. అడిగాను, దేవా మరి చచ్చిపోతాను రేపు, మా పిల్లకుంటో తెలియదు, ఒకసారి నా తప్పు పాపం ఏం చేశానంటే నాకు జ్ఞాపకం వచ్చింది, నువ్వు చీట్లు వేసావు, అది తప్పు. నిర్బంధం వల్ల వచ్చే చెప్పాలా, నిర్బంధం వల్ల వచ్చే సొమ్ము బైబిల్ ఉంది, యెషయా గ్రంథంలో చదువుకోండి మీరు. మానేశాను. మా ఆవిడ వెళ్ళిపోయా. ఎక్కడికి? యేసుప్రభు తీసుకెళ్ళిపోయాడు. ఎవరిని నేను మా పిల్లల దగ్గరికి వెళ్ళను, నేనే వండుకుంటాను, నేనే తింటాను, రమ్మని వెళ్ళను. మీరు పెడతారు కానీ నేను తినేసి వచ్చేసాను. నేను ఎవరిని బాధ పెట్టను. సంఘస్థులు వచ్చి బట్టలు ఉతకమంటారు, ఎవరికి ఇవ్వను. తప్పు. అంటే ఎందుకంటే చెప్తున్నాను, ఎలా ఉండాలా? నిలకడగా ఉండాలి. ఎలా ఉండాలా? నిలకడగా ఉండాలా. ఎంతవరకు? ఎంతవరకు? కోత అంటే ఏంటి? కోత అంటే ఏంటి? యేసుప్రభు రాకడండి కోత అంటే. తీయమంటారు పొద్దుపోదు, ఇలా పొద్దుపోదు. ఈ సబ్జెక్ట్ మొదలెట్టలేదు నేను. కోత అంటే యేసుప్రభు రాకడా. ప్రకటన 14లో ఉంటుంది. ఇతని యొద్ద కూడా వాడిగల కొడవలు ఉంది. కొడవలు వేసాడు భూమి మీద, కోత కోసాడు. యేసుప్రభు వచ్చి కుమ్ముతాడు. రక్తం అయిన బల్ల పట్లలో చెదిరిపోతాడు, రక్తం వల్ల తింటుంది. ఎవరి మాట వినలేదు, తొక్కుతాడు, కుమ్ముతాడు. తండ్రి అంటాడు, ఎవరు సాయం కావాలా, యోహాన్ది కానీ పేతురుది కానీ అంటే, ఎవడు నాకొద్దు, నేను ఒక్కడనే కుమ్ముతాను అంటాడు. ఆ రక్తము 70 కోసుల దూరము గుర్రముల కళ్యాల మట్టుకు ఇంత ఎత్తులో ప్రవహిస్తుంది. ఇవన్నీ బైబిల్లో ఉన్న సత్యాలు. నువ్వు నిలకడగా ఉండాలి. ప్రకటన దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చివరి వచనంలో అంటాడు, నువ్వు అంచెము వరకు నిలకడగా ఉండిన ఎడల కాలాంతమందున నీ వంతులో నీవు నిలబడతావు. లేకపోతే నీ వంతు నీకు ఇవ్వలేదు. పరలోకంలో నీకు వంతు రావాలంటే నువ్వు నిలకడలేదు కదా. అటు పారిపోయావు, ఇటు పారిపోయావు, వేరుగా పొలంలోకి వెళ్ళిపోయావు, వేరుగా డబ్బులు ఉందని పారిపోయావు, అక్కడ చాలా బాగుందని పారిపోయావు, ఏదో మంచి మాట్లాడలేని పారిపోతావా? చదువమ్మా 12 చివరి భాగం చదువు. నీవు అంచెము వరకు ఎలాగ ఉండాలా? నిలకడగా ఉండింది అడలా. నీ నిలకడలేని బతుకు కూతురు ఎంతో నిలకడగా ఉంది. కోత చదివాము. ఇప్పుడు ఏంటండి మీరు, ఏంటి నా ముఖం చూస్తున్నారు? కోత అయిపోయిన వరకు కూడా నిలకడగా ఉండాలి. ఎస్తేరు గ్రంథం మీరు చెప్పనులేండి, కూర్చుని పోతాను. దేవచిత్తమైతే మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను మీకు. అంటే పెళ్లి కూతురుకు ఉండవలసిన లక్షణాలు ఏం తీసుకెళ్ళిందని ఏం చెప్పాను ఇప్పుడు. ఎస్తేరు గ్రంథం చదువు. ఎన్ని అధ్యాయం? 4 అధ్యాయం. 4 అధ్యాయం 16వ వచనం మధ్య భాగం. నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తులు కూడా ఉపవాసముందుము. ఎవడ పనికత్తులు? సంఘముతో కలిసి, పెళ్లి కుమార్తెతో కలిసి ఉపవాసం ఉండి జాగ్రత్తగా. 2 దినాలు 3 దినాలు మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మొదటి పనికత్తి ఏం చెప్పాను? అణిగిమణిగి ఉండే, తిరిగి వచ్చి వెళ్ళిపోతావు. తిరిగి వచ్చేసి అణిగిమణిగి ఉండాలి. అది పనికత్తి యొక్క లక్షణం. రెండోది ఏం చెప్పాను? కాదు, రెండవది వెంబడించే పనికత్తి. ఎంతవరకు వెంబడించింది? రివకా ఇస్సాకు చేరేంత వరకు, అంటే సంఘము పరలోకము చేరేంత వరకు వెంబడించాలి. అది పనికత్తి లక్షణం. 3వ పనికత్తి ఏం చెప్పాను? నిలకడగా. ఎంతవరకు నిలకడ ఉండాలా? అంచెము వరకు. అమ్మా వినండి, అయిపోయింది, నేను ముగించేస్తాను. మరి చెప్పను మీకు. అంచెము వరకు, కోత కోసే కాలం వరకు, ఈ లోక తీర్పు జరిగే వరకు నువ్వు నిలకడగా ఉండాలి సంఘములో. 4వది ఏం చెప్పాను? కష్టం వచ్చింది సంఘానికి, శ్రమ వచ్చింది ఇస్రాయేలందరికీ కూడా. అప్పుడు ఏమన్నా తెస్తారు? నేనును నా పనికెత్తులు ఏం చేస్తామో పారిపోతామనలేదు, ఉపవాసం ఉంటాం. జాగ్రత్తగా ఆలకించండి. సామెతల గ్రంథం మరి టైం అయిపోయింది, నేను మరి చెప్పను మీరు, ఎందుకంటే మీకు వినడానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు అది బాగోదు. 9వ అధ్యాయం.
3వ వచనం, తన పనికత్తెల చేత జనులను పిలవనంపినది. ఎక్కడున్నారు జనులు? పట్టణ మందలి మెట్టల మీద నిలిచి, చదవండి, ఏమని పిలవాలా? జ్ఞానము లేనివాడా ఎక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. అంటే మన పరిగెత్తులు ఏం చేయాలా? చెప్పానండి ఇక్కడ. జనులను ఏం చేయాలా? ఏంటి ఇంత ఇంత సింపుల్ విషయం, ఇంత చిన్న విషయం కూడా మీరు అస్తమానం అలా నన్ను బాధపడతాను. పనికత్తెల చేత ఏం చేయాలా? పిలవనంపించాలి. మనం అర్థం చేసుకోవాలండి. మన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, మనం ఏం చేయాలి? వెళ్ళి పిలవాలండి, ప్రజల్ని తీసుకురావాలా. అది దేవుని ఉద్దేశం. వారు నాశనం అయిపోకూడదు, వాళ్ళు నరకానికి వెళ్ళిపోకూడదు. నువ్వు పరలోకి వెళ్ళి సరిపోద్దా? నీ భర్త రాలేదే, నీ ఇంటి వారు రాలేదే, వారిని పిలవాలా. వారికి ఎందుకు రాలేదు? వారు జ్ఞానం లేని వారు. 5 పనికత్తెలు చెప్పారు. కాబట్టి ఈ పనికత్తెలు ఎప్పుడైతే ఈ కార్యాలు చేశారో దేవుడు వారికి ఏం పేరు పెట్టాడు? చెలికత్తెలు. చెప్పండి, చెలికత్తెలు. చెప్పండి, ఏమయ్యారు? చెలికత్తెలు. చెలికత్తెలు చేయవలసిన పనులు, చెలికత్తెలు కూడా చేయవలసిన పనులు. నెంబర్ 1, పరమగీతాలు. ముగిస్తాను, అయిపోయింది. అమ్మా కూర్చోమని పిల్లల్ని. నేను మిగతా చెప్పను, తూరు దేశం మరి ఇప్పుడు చెప్పను, ఎందుకంటే మీరు ఇంట్రెస్ట్, మీకు ఇష్టం. ఇప్పుడు చెప్పి మర్చిపోయాను. పరమగీతాలు రండి. పరమగీతాలు 8వ అధ్యాయం 13వ వచనములో, ఉద్యానవనములో పెంచబడిన దానా, నీ చెలికత్తెలు నీ స్వరము చెప్పాలా. నీ చెలికత్తెలు ఏం చేస్తారా? ఎవరి స్వరం వింటారా? చెప్పండి. నా గొర్రెలు నా స్వరము వినును. చెప్పండి, నా గొర్రెలు ఎలా పిలుస్తారు తన గొర్రెల్ని? చెప్పాలి మీరు. నా గొర్రెలు నా స్వరం. తన గొర్రెలు ఎలా పిలుస్తాడు? పేరు పెట్టి పిలుస్తాడు. నా గొర్రెలు ఎలా పిలుస్తాను? పేరు పెట్టి పిలుస్తాను. యోహాను సువార్తలో. మరి మీకు అంత ఓపిక లేదు, నేను చెప్పేస్తాను. కాబట్టి చెలికత్తె ఏం చేయాలా? సంఘము చెప్పిన మాట వినాలి. అదే రాశాడు. నీ చెలికత్తెలు నీ స్వరాన్ని వినగోరుతున్నారు. వింటావా? ఏది వినవే? టైం అయిపోయింది, భోజనం టైం అయిపోయింది. 2వది రండి, 2వది చదవండి. అక్కడ రాయబడి మరి అవన్నీ నాకు వద్దు, నాకు కూడా అక్కర్లేదు, టైం అయిపోయింది, వెళ్ళిపోతాను నేను కూడా. చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం. ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు ఆ తూరు దేశం గురించి చెప్తాను, వాళ్ళు ఎలాంటి వాళ్ళు. మీకు ఇప్పుడు అంటే మీరు కొంచెం మరి సమయం ఎక్కువైపోయింది కాబట్టి చదవమ్మా. 11వ అధ్యాయము 37వ వచనం. మరియు ఆమె నా కొరకు చేయవలసినది ఏమనగా, 2 నెలల వరకు నన్ను విడుము, నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వం గురించి ప్రలాపించదము. చెలికత్తెలు ఏం చేయాలా? ఎవరి కోసం? సంఘం. పెళ్లి కూతురు ఏమైపోతుంది? అగ్గిలో వేస్తామన్నాడు, వేసాడు. వాళ్ళ నాన్నగారు వేసారు, అగ్గిలో కాల్చాడు వాళ్ళ నాన్న. చెప్పింది సంఘానికి, రే చెల్లెళ్ళారా, అక్కలారా, చెలికత్తెలారా, నా పని అయిపోయింది, నాకు పెళ్ళి అవ్వలేదు, నాకు ఎవరు లేరు, మా నాన్న కాల్ చేస్తాను అంటున్నాడు, మీరేం చేయాలా? కొండల మీదకి వెళ్ళిపోయారు. యెహోషమ్మ కొండల మీదే భగత్ సింగ్ గారు ప్రార్థన చేసి ఆ కొండల మీదే ప్రలాపించి ఎన్నో మందిరాలు కట్టారు. కాబట్టి చెలికత్తెలు ఏం చేయాలా? ప్రలాపించాలా. చచ్చిపోతున్న వారి కొరకు, అగ్నిలోకి వెళ్ళిపోతున్న వారి కొరకు. 3వది లూకాసు వార్త, ఎస్తేరు గ్రంథం 3వది అయిపోయింది. ఎస్తేరు గ్రంథం చదవండి. ఎన్ని అధ్యాయము? 2వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం చివరి భాగంలో, ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములలో అతి శ్రేష్టమైన, ఎక్కడ తీసుకెళ్ళాడు? ఇప్పుడు సంఘం ఎక్కడ తీసుకెళ్ళింది? ఎక్కడ తీసుకెళ్ళింది వారిని? ఒకప్పుడు పనివారు, నమ్మకముగా ఉన్నవారు, నిలకడగా ఉన్నవారు, చివరి వరకు సాగిన వారు, కష్టం వచ్చినా భరించిన వారు. ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళింది సంఘం వారిని. చెప్పాలా? ఎక్కడ తీసుకెళ్ళింది? అంతఃపురంలోకి తీసుకెళ్ళింది. ఎందుకు అంతఃపురం తీసుకెళ్ళాలా? ఎస్ఐ గ్రంథం
26 అధ్యాయం. త్వరగా అయిపోయింది. ఎస్ఐ గ్రంథం 26 చదువునాను. ఎన్ని వచ్చిన నాన్న? 21. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము, నీ వెళ్ళి తలుపులు వేసుకునుము, ఉగ్ర తీరిపోయే వారు కొంచెము సేపు. అంటే నీ ఉగ్ర చూడకూడదు, రేపు తీర్పు చూడలేవు. నువ్వు భయంకరమైన తీర్పు రాబోతుంది. గొర్రెపిల్ల యొక్క ఉగ్ర తీర్పు తాళజాలిగాడు ఎవడు తప్పించుకోలేడు. మా మీద పడండి కొండలారా, గుట్టలారా, మమ్మల్ని కప్పండి, మమ్మల్ని రక్షించండి. నోబడీ ఎస్కేప్, ఎవడు తప్పించుకోలేడు. అది నువ్వు చూడకూడదు. సంగమా, హ్యాపీగా నువ్వు నీ చెలికత్తులు వెళ్ళి అందులో హ్యాపీగా పడుకోండి, తలుపేసుకోండి. నేను వచ్చేస్తాను 5 నిమిషాల్లో వచ్చేస్తాను, తుడిచేసి వచ్చేస్తాను. నా చేతిలో ఏముంది? చీపురు ఉంది. నాశనం అనే దాని పేరేం పేరు తెలిసిన? నాశనం అనే చీపురు కట్ట, దాని పేరు బైబిల్లో ఉంది. మొత్తం ఆకాశము నుండి సముద్రం అడుగు భాగం వరకు తుడుస్తాను, ఒక్క పురుగు వంచను, గంట మీదకి వేసేస్తాను, కాల్చేస్తాను. మీరు అది చూసి తట్టుకోలేరు. అందులో మీ అమ్మ ఉండొచ్చేమో, మీ నాన్న ఉండొచ్చు, నీ బంధువులు ఉండొచ్చు, నువ్వు తట్టుకోలేవు. వెళ్ళిపో, తాగో. లోకాసు వార్త 15 అధ్యాయం. లోకాసు వార్త 15 అధ్యాయం చదవండి. ఎన్నో వచ్చు మంచి మాట. 9వ వచనం. అది దొరికినప్పుడు తన చెలికెత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా, అంటే ఏమొచ్చింది ఇప్పుడు? సంఘముతో కలిసి సంతోషము, పోగొట్టుకొనినది దొరికింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క మధ్యాకాల సమయంలో ఒకప్పుడు మనం పనికెత్తెలను దేవుడి దినం చెలికెత్తెలుగా మార్చాడు. తూరు కుమార్తెలు ఇప్పుడు ఏడు తీసుకుని వస్తున్నారు. కీర్తన గ్రంథం 45. ఇప్పుడు మరి చెప్పను, దేవుని చిత్రం ఎప్పుడైనా మీ మధ్యకు వస్తే ఆ విషయాలు వివరిస్తాను. అలా అంత నీచమైన, ఎంత భయంకరమైన జనాలు మీకు తెలిసి చదవండి బైబిల్. 45 12వ వచనములో తూరు కుమార్తె నైవేద్యము తీసుకుని వచ్చింది. పెళ్లి కూతురుతో ఎవరు బయలుదేరారు? తూరు కుమార్తె. వాళ్ళు వేశ్యలు, చెడిపోయిన వారు. దేవుడు వారిని మర్చిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు వారిని దర్శించాడు. వారు మార్పు చెంది దేవుని దగ్గరికి వచ్చారు. వారి పాప దెబ్బల్లా తీసుకొచ్చి ఆ మందిని బయట పెట్టేశారు. దేవుడు పుచ్చుకోలేదు. దేవుడు వారిని ఆదరించాడు. కుమారి అని పేరు పెట్టాడు, చెలికెత్తెలని పేరు పెట్టాడు, కన్నికలని పేరు పెట్టాడు. సంఘముతో కలిసి పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాడు. ఈ మధ్యాకాల సమయంలో ఒకసారి మనం ఎలా ఉన్నాం, దేవుని బలకెళ్ళే ముందుగా మనము పరిశీలన చేసుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ఆమెనే చెప్పరా పోనీ? ఎందుకు పోనీ రాత్రి ఆకలేసి చెప్తుందా? ఆదివారమే ఆకలేస్తుందా? 3 వరకు 4 వరకు తినరు కొన్ని సంఘాల్లో, తెలుసా? అయిపోయిన తర్వాత సువార్తకి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు భోజనాలు చేస్తాం. మనం బలలో ప్రవేశించే ముందుగా మనం ప్రార్థనలో ఉందాం. సహోదరుడు సామ్యూయల్ మరి బల్ల దగ్గర ప్రార్థన చేసి రొట్టె విరిచి పంచిపెడతారు. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి ప్రభా, మాకు ఇచ్చిన హెచ్చరికలను బట్టి నా తండ్రి ప్రభా మీకు స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాం. తండ్రి, అవును తండ్రి, పనికత్తుల వల్లే ఉన్నామేమో, చెల్లికత్తుల వల్లే చేసిన నీ ప్రేమను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నామయ్యా. అవును తండ్రి ప్రభా, మీరు చూపించిన ప్రతి తండ్రి ప్రభా నైనా లేఖన భాగం బట్టి కూడా మీకు స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాం. కనికరించండి ప్రభా, కృప చూపించండి. ఇగో నా తండ్రి ప్రభా, నీ బల్ల యొద్దకు చేరు వచ్చిన మమ్మల్ని కూడా నా తండ్రి జ్ఞాపకం చేసుకునండి. నా తండ్రి ప్రభా నైనా ప్రతివాడు తన